ఈ బొద్దింకల ఉద్యమాన్ని బొద్దింకల స్థాయి ఎంతనో ఆ స్థాయిని ప్రూవ్ చేసే విధంగా ఇందులో అమిత్ షా అద్భుతంగా పనిచేశారు. 2 కోట్ల మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ఉంటే సరిపోదు. అండ్ ఒక ఉద్యమం చేయాలి అని అంటే దాని వెనకాల నిజమైన అజెండా ఉండాలి, నిజమైన విషయం అయి ఉండాలి, నిజమైనటువంటి ఒక చిత్తశుద్ధితో కూడినటువంటి ఉద్యమ స్ఫూర్తి ఉంటే కానీ ప్రజలు రోడ్ల మీదకి రారు. అండ్ ఈ జనరేషన్ అంత ఈజీగా మోసపోదు. బొద్దింకలతో పోల్చడమే వీళ్ళు చేసిన మొదటి తప్పు. ఎందుకంటే భారతదేశపు యువతని బొద్దింకలతో పోల్చుతున్నారు. భారతదేశపు యువత పులులు సింహాలతో సమానం. వాళ్ళని బొద్దింకల స్థాయికి దిగజార్చే ప్రయత్నము, ఎందుకు పనికిరాని ఒక చెత్త, ఒక డ్రైనేజ్లో బతికేటువంటి బొద్దింకలని యువతరానికి రిప్రజెంట్ చేస్తున్నట్టుగా చూపించే ప్రయత్నమే ముందు తప్పు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఒక గాడిద పులితో సవాల్ చేసిందట, నీకంటే నేను బలవంతురాలిని, నాతో యుద్ధం చేసి గెలువు అని. అప్పుడు పులి వెళ్ళి మృగరాజు సింహం దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, చూసావా గాడిద నాతో సవాల్ చేస్తోంది, మేమిద్దరం యుద్ధం చేస్తాము, ఇద్దరం పోరాడతాము, ఎవరు విజేతలో నువ్వు చెప్పు అనిందంట. అప్పుడు ఆ సింహం అందంట, పోరా గాడిద అని పులిని హేళనగా వెళ్ళిపోమని చెప్పిందంట. అదేంటి నన్ను గాడిద అంటున్నావు అని పులి అడిగితే, అసలు ఫస్ట్ గాడిదతో వాదన చేయడమే నీ తప్పు, అండ్ అది కాక దాంతో యుద్ధం చేస్తాను రిఫరీగా నన్ను ఉండమని అంటున్నావు చూసావా, అది ఇంకో తప్పు. సో అందుకే నువ్వు గాడిదతో సమానమని పులిని హెచ్చరించి పంపించిందంట. ఇది సరిగ్గా ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీకి సరిపోతుంది. బీజేపీ ఏదైతే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ కొన్ని బొద్దింకలు ఏకమై ఒక ఉద్యమం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, సోషల్ మీడియా ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో అది కూడా ఒక డైరెక్ట్ ఫైట్లోకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే, గాడిదకి తన స్థాయి ఏంటో చూపించినట్టుగా ఇప్పుడు బొద్దింకలకి వాళ్ళ స్థాయి ఏంటో అమిత్ షా చూపించారు. ఏం జరిగింది అని చెప్తాను నేను. ఫస్ట్ బొద్దింకల అధినేత ఎవరైతే అభిజిత్ దిప్కే ఉన్నాడో, అమెరికా నుంచి భారత్కు వస్తున్నాను, జంతర్ మంతర్ దగ్గర మనం నిరసన తెలుపుదాము అని చెప్పాడు. ఇందులో మేజర్గా 4 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆయన రాగానే ఎయిర్పోర్ట్లో ఆ అభిజిత్ దిప్కేని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయగానే అందరూ నిరసనలు తెలపాలి, మొత్తం దేశవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ని ముందుకు తీసుకురావాలి, సో దట్ టూల్ కిట్ మొత్తం యాక్టివేట్ చేసి ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారని ఒక విమర్శలు చేస్తూ ఒక సోషల్ మీడియా యాక్టివిజం చేద్దామని అనుకున్నారు. యాక్చువల్లీ ఆయన ఎయిర్పోర్ట్లో ఎవ్వరూ అరెస్ట్ చేయలేదు, డైరెక్ట్గా వచ్చాడు. తర్వాత పోలీస్ స్టేషన్కి నిజానికి జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపాలంటే కనీసం ఒక వారం రోజుల ముందు అప్లై చేసుకోవాలి, దానికి పర్మిషన్ ఇవ్వమని. కానీ వీళ్ళెవరూ అప్లై చేయలేదు, డైరెక్ట్గా వచ్చి అప్లై చేశారు, మాకు పర్మిషన్ ఇవ్వమని అడిగారు. పోలీసులు అక్కడ కనుక ఒకవేళ ఆయన వెంటనే చెప్పాడు, ఎయిర్పోర్ట్ దగ్గరికి అక్కర్లేదు, మీరు అందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి రండి అని చెప్పి కొంతమంది వాళ్ళ ఫాలోవర్స్కి పిలుపునిచ్చాడు. సరే, వాళ్ళందరూ వస్తే ఈయనకు పర్మిషన్ ఇవ్వకపోతే వెంటనే అక్కడేదో పెద్ద ఒక ఘర్షణ వాతావరణం నెలకొంటుంది, అక్కడేదో లాఠీ చార్జ్ జరుగుతాయి, తద్వారా దాన్ని ఒక మూమెంట్ లాగా బిల్డ్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఏం జరిగిందంటే అమిత్ షా ఆదేశాల మేరకు ఏంటో కానీ అక్కడ పోలీసులు వెళ్ళండి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పారు. నిజానికి 7 రోజుల ముందు పర్మిషన్ తీసుకోవాలి, అదేమీ లేకుండానే పర్మిషన్ ఇచ్చేశారు. ఇచ్చేసిన వెంటనే జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళారు. ఇక 3వ అంశం, జంతర్ మంతర్ దగ్గరికి వచ్చిన తర్వాత నిజంగానే పెద్దగా ఆయనకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారంటే 22 మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు అని అంటే, ఆల్మోస్ట్ 2.5 కోట్ల మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ఉన్నారు అని అంటే ఎంతమంది వస్తారో అని అనుకున్నారు. కానీ ఏమీ లేదు, అక్కడ 1000 మంది కూడా జమ కాలేదు. నిజానికి మాట్లాడితే 100 మందే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, ఈవెన్ ఆర్ఫా ఖానూమ్ ఎవరైతే లెఫ్ట్ ఎకో సిస్టమ్కి సంబంధించి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకుంటుందో, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదో సాధిస్తుందని ఆశలతో ఆమె అక్కడికి వచ్చినటువంటి ఆర్ఫా ఖానూమ్ చెప్పింది 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు కానీ 1000 మంది కూడా రాలేదు అని చెప్పింది. एक बार मुझे ईमानदारी से यहाँ पर कहनी पड़ेगी कि 2-3 करोड़ लोग जो ऑनलाइन जमा हुए थे और ऑनलाइन जमा होकर वो इनको सपोर्ट कर रहे थे, उसका एक अंश बराबर भी हमें यहाँ देखने को नहीं मिल रहा है. एक रफ एस्टिमेट ये है कि यहाँ 1000 से लेके 2000 के बीच यहाँ लोग जमा हो सकते हैं. लेकिन आप सोचिए कि कहाँ 2-3 करोड़ लोग और कहाँ 2000 लोग. 22,000 మంది కంటే ఎక్కువ లేరు అక్కడని. అందులో కూడా చాలా వరకు మీడియా ప్రతినిధులు లేదంటే సోషల్ మీడియాలు నడిపేవాళ్ళు, యూట్యూబర్సు, ఇన్ఫ్లుయెన్సర్సే ఈ ఈవెంట్ని, ఈ పర్టికులర్ నిరసనల్ని కవర్ చేయడం కోసం వచ్చిన వాళ్ళు. ఇదొక అంశం. ఇక 4వ అంశం, అభిజిత్ దిప్కే లేదా అక్కడ ఆయన ప్రకటించినటువంటి కాక్రోచ్ స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడ ఏదో ఉర్రూ తొలగించే విధంగా మాట్లాడతారేమో, ఏదో చేస్తారేమో అని అనుకున్న అది కూడా తేలిపోయింది. అభిజిత్ దిప్కే
నిజానికి మధ్యాహ్నం ఆ ఎండను తాళలేక అక్కడ ఉండలేక ఏమీ చేయలేక సొమ్మసిల్లిపోతూ వచ్చి కారులో ఏసీ వేసుకొని కూర్చున్నాడు. ఆ విజువల్స్ కూడా వచ్చేసాయి. కారులో ఏసీ వేసుకొని కూర్చున్నాడు. తర్వాత 2-3 గంటలు కాగానే ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి. అభిజిత్ దీప్కే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో ఈ నిరసన కంటిన్యూ అవుతుంది అని ముందు చెప్పినటువంటి సౌరవ్ దాస్ అని ఎవరైతే చీఫ్ స్పోక్స్ పర్సన్ ఉన్నాడో మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అడిగారు, ఎంతసేపు ఎప్పటి వరకు నిరసన తెలుపుతారు అని. అంటే ఇదేదో పొద్దున 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్తాం అనుకుంటున్నారా, ఈ ఉద్యమం అంటే అలా మేము చేయము అని చెప్పాడు. కానీ సాయంత్రం 5 కాదు కదా, 3 గంటలకే అభిజిత్ దీప్కి వెళ్ళిపోయాడు. సో సౌరవ్ దాస్ ఏమైనా నిజంగానే కంటిన్యూ చేస్తాడేమో ఈ ఉద్యమాన్ని అనుకుంటే, అతను ఓ బండ మీద కూర్చొని సో ఆ చెమటల్ని తాళలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఒకడేమో పక్క నుండి ఏదో విసనకరతో ఊపుతూ ఉన్నాడు, ఇంకొకటి తీసుకొచ్చినటువంటి ఒక కూల్ డ్రింక్ ఏదో మిల్క్ షేక్ ఏదో తాగుతూ ఉన్నాడు. సో అది పరిస్థితి. సో 500-600 మంది 700 మంది కూడా లేరు అక్కడ. ఇది బొద్దింకలు చేసే ఉద్యమం. ఈ బొద్దింకల ఉద్యమం ఏంటో నిజంగా జనాలకు తెలుసు కదా. పోనీ వచ్చిన 500-600 మంది 700 మంది అయినా నిజంగా కాక్రోచ్ జనతా పార్టీకి ఫాలోవర్సా అంటే అది కూడా కాదు. అందులో ఉన్న వాళ్ళు చెప్తాను, ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయి కదా, ఢిల్లీ బేస్డ్ ఢిల్లీ యూనివర్సిటీయో లేకపోతే జేఎన్యూలో ఉండేటోళ్ళు ఆ బ్యాచ్ వచ్చారు. ఆ బ్యాచ్ అంతా కూడా ఆజాదీ నినాదాలు చేశారు. ఇమీడియట్లీ ఆజాదీ నినాదాలు చేసిన వాళ్ళు ఏంటో మనకు అర్థమవుతుంది. సో కాల్డ్ జేఎన్యూ బ్యాచ్ విద్యార్థుల పేరిట ఉన్నటువంటి కొంతమంది ఉన్మాదులు. సో వీళ్ళంతా ఆజాదీ నినాదాలు చేశారు. ఇదే సందుగా చూసుకొని ఇదే అదునుగా చూసుకొని అక్కడ కొంతమంది వ్యాపారం చేయడానికి కూడా వచ్చారు. ఒకడైతే కాక్రోచ్ మాస్కులు పెట్టుకొని ఆయన అందరికీ మాస్కులు ఇస్తూ ఉంటే ఎవరో సోషల్ మీడియాలో ఎవరో అడిగాడు, ఏంటిది మాస్కులు ఫ్రీగా ఇస్తున్నారా మీరు, ఈ మూవ్మెంట్ కోసం సపోర్ట్ చేస్తున్నారంటే, లేదు దీని మాస్క్ నేను అమ్ముతున్నాను, 200 రూపాయలు ఏమో దాని కాస్ట్, ఇవి అమ్ముతున్నానని. వాడేమో మాస్కులు అమ్ముకుంటున్నాడు. ఒకడు వచ్చేసి టీషర్ట్లు అమ్ముకుంటున్నాడు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి టీషర్ట్లు అమ్ముకుంటాడు. 25 టీషర్ట్లు తీసుకొచ్చాను, 24 అమ్ముడుపోయాయి అంటాడు. సో అంటే జనాలు గుమిగూడితే అక్కడ వ్యాపారం చేసుకుంటున్నట్టు వాళ్ళు కొంతమంది ఏమో బయట యాక్టివిటీ లేదు కాబట్టి ఇట్లాంటి ఏదైనా సంతు దొరికితే ఏదైనా ఒకరు నిరసన తెలుపుతుంటే వచ్చి ఆజాదీ నినాదాలు చేసే బ్యాచ్ ఇంకొకటి. ఇవి కాక ఒక మహిళ కనిపించింది అక్కడ. ఆమె నిజంగానే మోదీ గారు అంటూ ఉంటారు ఆందోళన జీవి అని. అంటే వీళ్ళకి ఏం లేదు, ఎప్పుడు ఆందోళన చేయడమే వీళ్ళ పనిగా పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. దేశంలో ఎక్కడ ఆందోళన జరిగినా ఎక్కడ ఏదైనా నిరసన జరిగినా వీళ్ళు వస్తారు, ఫోటోల్లో ఉంటారు. సో ఇదే పని అనమాట, ఈ ఆందోళన జీవి అనమాట ఈ మహిళ. ఈమె పేరు సుదేశ్ గోయల్ అట. ఈమె ఏంటంటే యాక్చువల్లీ ఆమె జస్ట్ ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లో ఆమె కనిపించింది. ఇదే మనిషి ఎన్ని ప్లేసుల్లో కనిపించింది అనేది సోషల్ మీడియాలో కొంతమంది తీశారు, అవి ట్విట్టర్లో థ్రెడ్లు కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఆమె కొన్ని ఫొటోస్ వచ్చాయి. అంటే ఆమె ఏంటంటే ఈ మహిళ ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఈ నిరసనల్లో పాల్గొంది. ఇదే మహిళ గతంలో సోనం వాంగ్చుక్ లదాఖ్లో చేసినటువంటి ప్రొటెస్ట్లో పాల్గొంది. ఆ తర్వాత పీటీ ఉష పైన హెకిల్ చేస్తూ మాట్లాడింది. అప్పుడు కూడా మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి పీటీ ఉషాకి వ్యతిరేకంగా. దేని గురించి అంటే రెజ్లర్స్ ఫెడరేషన్కి సంబంధించి అప్పుడు రెజ్లర్స్ ప్రొటెస్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్లో ఏమనే కనిపించింది. అండ్ పార్లమెంట్ మీద ఒక స్మోక్ బాంబ్ వేసింది 2023లో అనుకుంటాను. స్మోక్ బాంబ్ వేసి అక్కడ ఒక రక్కస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినటువంటి నీలం ఆజాద్ అని ఆమెను అరెస్ట్ చేశారు. ఆ నీలం ఆజాద్తో కలిసి ఈమె ఫోటో వచ్చింది. ఎట్ ద సేమ్ టైం యోగేంద్ర యాదవ్ ఆందోళన జీవి, అసలు ఆందోళన జీవి అయినటువంటి యోగేంద్ర యాదవ్తో ఈమె ఫోటోలు ఉన్నాయి. ఇంకోవైపు గతంలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ రైతు ఉద్యమంలో పాల్గొన్నటువంటి రాకేష్ తికాయత్తో ఈమె ఫోటో ఉంది. ఇంకోవైపు అటు మొత్తం ఈ ఎంటైర్ గ్యాంగ్తో కలిసి ఫోటోలు దిగినాయి. ఇంకో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే రణదీప్ సుర్జేవాలా కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, రాహుల్ గాంధీకి చేదోడు వాదోడుగా ఉండేటువంటి వ్యక్తి రణదీప్ సింగ్ సుర్జేవాలాతో కలిసి ఈమె స్టేజ్ షేర్ చేసుకున్నటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఆందోళన జీవి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఈ బొద్దింకల ఉద్యమంలో కూడా పాల్గొంది. అంటే ఎక్కడ ఉద్యమం జరిగినా ఎక్కడ నిరసనలు జరిగినా ఈమె వెళుతూ ఉంటుందన్నమాట. సో ఇది సర్కస్. ఓవరాల్గా చెప్పాలంటే నిజంగా నాకు నవ్వు కూడా వస్తుంది. ఎందుకంటే ఈ బొద్దింకల ఉద్యమాన్ని బొద్దింకల స్థాయి ఎంతనో ఆ స్థాయిని ప్రూవ్ చేసే విధంగా ఇందులో అమిత్ షా అద్భుతంగా పనిచేశారు. అంటే ఆయన నిజంగా ఏం చేశారంటే ఇట్లాంటి ఏం చేస్తారంటే నార్మల్గా నాకు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి సందేహం ఏంటంటే బేసికల్లీ ఈ ఉద్యమాల్ని నిర్మించే క్రమంలో ఒక మోడస్ ఆపరెండి ఉంటుంది, ఒక సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఉద్యమానికి పిలుపునివ్వడము, నిరసనలు తెలపడము, నిరసనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ అడ్డుకున్న నేపథ్యంలో క్యాండిల్ లైట్ ర్యాలీలు, దాన్ని బేస్ చేసుకుని విక్టిమ్హుడ్ అంటే మేము బాధితులం, మా పైన పోలీస్ జులుము అని చెప్పి దాన్ని అదునుగా చేసుకొని మొత్తం అన్ని వర్గాలకు దాన్ని స్ప్రెడ్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో బేసికల్లీ ఒక ఎమోషన్ని క్యారీ చేసే ప్రయత్నం ఈ ఆందోళన జీవులు చేస్తూ ఉంటారు. ఆ ఎమోషన్కి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా అదే అభిజిత్ దీప్కేని వదిలేస్తే ఏం జరిగిందో వాళ్ళ మనకు కనబడుతుంది.
సో ఓవరాల్గా చెప్పాలంటే ఇందులో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే యాక్చువల్లీ నిజానికి పోలీసులు వీళ్ళని మరి ఒకవేళ నిజంగానే వీళ్ళు ఏదైనా అసాంఘిక శక్తులు ఇందులోకి చేరి ఏదైనా సరే హింసాత్మక ఘటనలకు పాల్పడితే మరి ఎలా కష్టం కదా అని మనం హోమ్ మినిస్ట్రీని మనం అనుకోవచ్చు. ఈవెన్ దానికి కూడా పరిష్కారం ఇందులో చూస్తారు. ఇది ఒక కొత్త తరహా విధానము పోలీసులు అమలుపరిచింది. అదేంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇక్కడ కొంతమంది అక్కడ వెళ్ళిన వాళ్ళు కొంత సోషల్ మీడియాలో కొన్ని విజువల్స్ అవి కూడా వచ్చాయి. మొత్తం ఈ జంతర్ మంతర్ చుట్టూతా ఫుల్లీ డ్రోన్ కెమెరాలతోటి గస్తీ కాస్తున్నారు. డ్రోన్ కెమెరాలతోటి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద నిఘా పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా కెమెరాలు పెట్టుకొని ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. విజువల్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే నేరేటివ్ వార్ఫేర్ ఇది. నేరేటివ్ వార్ఫేర్ని అదే నేరేటివ్ వార్ఫేర్ వాళ్ళ ఆయుధాలను బేస్ చేసుకునే ఇప్పుడు ఫైట్ చేస్తోంది మోదీ ప్రభుత్వం. వాళ్ళు ఏదైతే హ్యాష్ ట్యాగ్స్ పెడతారో అదే హ్యాష్ ట్యాగ్స్కి కౌంటర్ హ్యాష్ ట్యాగ్స్ తోటి సోషల్ మీడియాలో బీజేపీ ఎకోసిస్టమ్ పనిచేస్తోంది. వాళ్ళు ఏదైతే నిరసన ఉద్యమాలు ఇవి చేస్తున్నారో వాటికి అగేన్స్ట్గా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ అదే విజువల్ మీడియాని అదే డిజిటల్ మీడియాని ఉపయోగించి ఇవాళ ప్రయత్నం జరుగుతోంది. ఓవరాల్గా చెప్పాలంటే బొద్దింకల స్థాయిని ఏంటో ఇవాళ చూపించారు. 2 కోట్ల మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ఉంటే సరిపోదు. అండ్ ఒక ఉద్యమం చేయాలి అని అంటే దాని వెనకాల నిజమైన అజెండా ఉండాలి, నిజమైన విషయం అయి ఉండాలి, నిజమైనటువంటి ఒక చిత్తశుద్ధితో కూడినటువంటి ఉద్యమ స్ఫూర్తి ఉంటే కానీ ప్రజలు రోడ్ల మీదకి రారు. అండ్ ఈ జనరేషన్ అంత ఈజీగా మోసపోదు, అందులోనూ భారతదేశంలోని యువతరం ఈజీగా మోసపోదు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, బొద్దింకలతో పోల్చడమే వీళ్ళు చేసిన మొదటి తప్పు. ఎందుకంటే భారతదేశపు యువతని బొద్దింకలతో పోల్చుతున్నారు. భారతదేశపు యువత పులులు సింహాలతో సమానం. వాళ్ళని బొద్దింకల స్థాయికి దిగజార్చే ప్రయత్నము, ఎందుకు పనికిరాని ఒక చెత్త ఒక డ్రైనేజ్లో బతికేటువంటి బొద్దింకలని యువతరానికి రిప్రజెంట్ చేస్తున్నట్టుగా చూపించే ప్రయత్నమే ముందు తప్పు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, భారతీయ యువతరం వీటన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉన్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది ఇట్లాంటి వ్యక్తులని విశ్వసించి రోడ్ల మీదికి వచ్చుంటే కొంత బాధ కలిగేది. బట్ ఎస్, మన భారతదేశం, ఈ యువ భారతం నయా భారత్ దిశగా అడుగులు వేస్తోంది, నయా భారతాన్ని కోరుకుంటోంది. ఆ నయా భారతం విశ్వగురు స్థానం వైపు వెళ్ళడానికి సిద్ధమవుతోంది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యంగ్స్టర్స్. ఎవరెవరైతే పార్టిసిపేట్ దీంట్లో చేయలేదో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎవరెవరైతే కాక్రోచ్ జనతా పార్టీని ఎక్స్పోజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ సెల్యూట్స్. భారత్ మాతా కీ జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.